అందరికీ నమస్కారం। ఈ యాసంగి సీజన్లో రామంపేట మండల వ్యాప్తంగా 13,339 ఎకరాల్లో వరి పంట సాగు అయినట్టుగా నిర్ధారించడం జరిగింది। ముఖ్యంగా ఇప్పుడు రామంపేట మండల వ్యాప్తంగా వరి పంట చిరుపొట్ట దశ నుంచి వెన్ను బయటకు వచ్చే స్టేజ్లో ఉంది। ఈ సమయంలో నీటి ఎద్దడి గురి కాకుండా రైతులు సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా మనకు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి వాతావరణ ప్రభావం వల్ల ఎండల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంది। ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనకు భూగర్భ జలాలు క్రమక్రమంగా అడుగంటే అవకాశం ఉంటుంది। ఈ చిరుపొట్ట దశలో నీటి ఎద్దడికి గురైతే దిగుబడి మీద తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాము। ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనకు సరిపడా వాటర్ను పొలాలకు పారబెట్టాల్సి ఉంటుంది। రెండోది మనకు వెంట్రుక మందం పగులు ముఖ్యంగా మనకు కరెంటుతో పాటుగా మనకు నీటి నిల్వల్ని చూసుకొని తమ బోర్లో ఎంతవరకు వస్తుందో దాన్ని బట్టి మనం అంచనా వేసుకున్న తర్వాతనే నీటిని పారబెట్టాల్సి ఉంటుంది। 2 నుంచి 3 ఇంచుల నీళ్లు మెయింటైన్ చేసినట్టయితే మనకు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది। అదేవిధంగా గట్లన్నిటినీ కూడా జాగ్రత్తగా శుభ్రపరచుకొని ఎట్లాంటి లీకేజీలు లేకుండా మనకు నీటి ఎద్దడికి గురి కాకుండా మనకు ఒక రోజు గ్యాప్తోని మనం వాటర్ను ఇచ్చుకున్నట్టయితే నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది। కాబట్టి ఇప్పుడు సరైన పద్ధతిలో మనము నీటి పారుదల ఇచ్చినట్టయితేనే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది। కాబట్టి ఈ రైతులందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను। అదే 6 నెలలు సార్ ఇంతకుముందు ఒకసారి బాగానే వెళ్ళింది సార్ సీడు చిన్నగా వస్తుంది నీకు మళ్ళీ 120 డేస్లోనే ఇది కూడా నీకు గంట వల్ల సార్ అదేమో లేడు మంచిగా ఉంది